రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్లుగా చూస్తున్నాం. ఇటు నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన వివాహేతర సంబంధానికి అడ్డుపడుతున్నాడు అంటూ కూడా ఇటు భార్య భర్తను హంతమోదించిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇటు మేనల్లుడితోని వివాహేతర సంబంధం పెట్టుకుంది భార్య. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతోనే అతనిపై అయితే దాడి చేసింది. ఇటు భర్త వృషణాల్ని నిలిపివేసి భార్య లక్ష్మి హత్య చేసింది. ఈ ఘటన మాడుగుపల్లి మండలం సీత్యా తండాలో చోటు చేసుకుంది. 4 ఏళ్ల నుంచి మేనల్లుడు గణేష్ తో లక్ష్మికి ఎఫ్ఐఆర్ ఉంది. సో దానికి సంబంధించి గతంలో ఎప్పుడైతే పెద్దలు పంచాయతీ పెట్టినా కూడా భార్య తీరైతే మారలేదు. అయితే భర్త రవిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి అంటూ మేనల్లుడితో కలిసి ప్లాన్ చేస్తుంది లక్ష్మి. ప్లాన్ ప్రకారమే భర్త రవి నిద్రపోతున్న సమయంలో తెల్లవారుజామున అతడి వృషణాలపై దాడి చేసి గొంతు పిసికి హత్య చేసింది. హత్య చేసిన అనంతరం ఈ హత్యకి సంబంధించి ఒక సాధారణ హత్యగా ఆయనని సాధారణంగా చనిపోయాడు అంటూ కూడా చిత్రీకరించేందుకు ప్లాన్ చేశారు. ఆ తర్వాత పోస్ట్ మార్టం అనుమానం వచ్చింది. సో పోస్ట్ మార్టం అనుమానం వచ్చిన తర్వాత పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కి సంబంధించి పోస్ట్ మార్టం చేయించారు. అప్పుడు అనుమానం వచ్చిన తర్వాత ఈ ఘాతుకానికి అసలు ఏం జరిగింది అంటూ కూడా ఇటు లక్ష్మిని నిలదీయగా అసలు విషయాలు అయితే బయటకు వచ్చాయి. సో ఓవరాల్ గా చూసుకోవచ్చు ఇటు ఈ ఘటన అంతా కూడా నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో భార్యలు భర్తలను చంపడం ఆనవాయితీగా వస్తుందని చెప్పుకోవాలి. అంటే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఒక పక్క తమ వివాహేతర బంధానికి అడ్డొస్తున్నారని, లేదంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా కూడా ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అంటూ ఒకవైపు భార్యలు భర్తలని చంపేస్తున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు మరొక ఘటనే ఇటు నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పుడు లక్ష్మి అనే ఒక మహిళ తన మేనల్లుడితో 4 ఏళ్ల నుంచి కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో ఉన్న కారణంగానే తన భర్త రవి అడ్డొస్తున్నాడన్న కారణంతో ఇటు భార్య లక్ష్మి ఈ ఘాతుకానికి పాల్పడింది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే రవి అనేక సార్లు భార్యను మందలించేవాడు. సో దీనికి సంబంధించి గ్రామంలో ఉన్న పంచాయతీలో కూడా ఆమెను పెట్టి నిలదీసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎలాగైనా లక్ష్మిని మార్చాలి అంటూ ఇటు భర్త రవి అటు పంచాయతీ పెట్టి మరీ వేడుకలు చేసుకున్నారు. కానీ అయినా కూడా లక్ష్మి తీరు మారకపోయేసరికి ఇద్దరికి ఇంట్లో గొడవలు జరిగేవి. సో గొడవలు జరిగిన అనంతరం ఎలాగైనా ఈ రిలేషన్షిప్ కి ఆయన అడ్డు వస్తున్నాడు, ఎలాగైనా తొలగించుకోవాలి అన్న ఒక కారణంతో ఇటు ఎవరైతే ఇల్లీగల్ గా ఆయన మేనల్లుడితో రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్న లక్ష్మి వాళ్ళిద్దరూ కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా కూడా ఇప్పటికే ఆ పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. నిన్నటి రోజు పిఎస్ మాడుగులపల్లి మినిట్స్లోని సీత్యా తండ విలేజ్ నందు రమావతి లక్ష్మ అని చెప్పని 6 years వ్యక్తి కంప్లైంట్ చేశారు. దాంట్లో వాళ్ళ యొక్క కొడుకు రమావతి రవి మన ఈ అగ్రికల్చర్ సొసైటీలో అటెండర్గా వర్క్ చేస్తారు. అతని యొక్క కొడుకుని వాళ్ళ కోడలైన రమావతి లక్ష్మి, అదేవిధంగా మనవడు పెద్ద కూతురు యొక్క కొడుకు ధరావత్ గణేష్ అతను ఇద్దరు ఇల్లీగల్ అఫేర్ మీద అతన్ని చంపారని చెప్పని కంప్లైంట్ ఇచ్చారు. దాంట్లో భాగంగా నిన్న శవ పంచనామా ఇంక్వెస్ట్ అనేది కండక్ట్ చేశాము. అదేవిధంగా బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కూడా కండక్ట్ చేసి బాడీ కూడా కండక్ట్ చేశాము. దాంట్లో మనం శవ పంచనామా దాన్ని కండక్ట్ చేసినప్పుడు మనం అబ్జర్వేషన్ చేసింది అతన్ని టెస్టికల్స్ మీద మృతుడిని టెస్టికల్స్ మీద బలంగా కొట్టడం, అదేవిధంగా గొంతు మీద నొక్కి చంపడం వల్ల అతను చనిపోయాడని చెప్పని మనకి ప్రాథమికంగా మనకు తెలిసింది. దీనికి ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో భార్య తన యొక్క మేనల్లుడైన తర్వాత గణేష్ అనే అతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాం. ఈ ఇల్లీగల్ అఫైర్కి ఇతను భర్త మేనమామ అడ్డొస్తున్నాడు అనే దాని మీద ఇద్దరు కలిసి పథకం ప్రకారంగా చంపినట్టుగా తెలుస్తుంది. దీని పరిశోధనలో ఏదైతే ఉందో దాన్ని ఇన్వెస్టిగేషన్ ఇంకా ఎవరైనా ఉన్నారనేది కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఈ ఇద్దరు నేరస్తులు రమావతి లక్ష్మి, అదేవిధంగా ధరావతి గణేష్ ఇద్దరు పరారిలో ఉన్నారు. వాళ్ళ కోసం టీమ్స్ ఏదైతే ఫామ్ చేసి వాళ్ళ త్వరలో అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు వాళ్ళని వీళ్ళ మీద అయితే గతంలో అయితే కేసు లేదు, ఏదైతే ఉందో ఇదే పథకం. కానీ భార్యాభర్తల ఇద్దరి మధ్య కొద్దిగా 3-4 years నుంచి ఇల్లీగల్ అఫేర్ దాని మీద గొడవ జరుగుతుంది. అది ఆల్రెడీ పెద్ద మనుషులు కూడా కరెక్ట్ పద్ధతి కాదు, అంటే మేనత్తంటే వరుసకి తల్లి లాంటి చెప్పండి వాళ్ళు కూడా మందులు కూడా చెప్పారు. మాట్లాడుతూ వస్తున్నాను అనే దాని మీద చేశాను.
నల్గొండ జిల్లాలో భర్తను అతి కిరాతకంగా చంపింది భార్య లక్ష్మి. తన వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ఎవరైతే మేనల్లుడితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుందో అతనితో కలిసే ఇటు భార్య అలాగే అతను ఇద్దరు కలిసి ఇటు భర్తను హంతమోదించారు. అయితే ఇటు పోలీసులకి అనుమానం వచ్చి పోస్ట్ మార్టం నిర్వహించగా అసలు విషయాలు అయితే బయటకు వచ్చాయి. దీనికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నల్గొండ నుంచి రమేష్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ రమేష్, మనం చూస్తూ ఉన్నాం ఒక వివాహితర సంబంధం కారణంతోనే ఇటు భర్తనైతే భార్య హంతమోదించింది. అసలు దీంట్లో పోలీసులు ఏం చెప్తున్నారు ఈ ఘటనకి సంబంధించి? అసలు ఈ ఘటన ఎప్పుడు చోటు చేసుకుంది? నిందితులు ఎంతమంది ఉన్నారనుకోవచ్చు? అందరినీ అరెస్ట్ చేశారా పోలీసులు? పథకం ప్రకారమే ఆ భార్య భర్తని హత్య చేసినట్టు కూడా పోలీసుల విచారణ తెలుస్తుంది. గత 4 సంవత్సరాల నుంచి కూడా వీరిద్దరి మధ్య కూడా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ నడుస్తుంది. సొంత ఆ భర్త యొక్క అక్క కుమారుడైనటువంటి వరుసకు మేనల్లుడు ఎవరైతే ఉన్నారో గణేష్ మేనల్లుడితో ఈమె పరిచయం పెంచుకుంది. ఆ వివాహేతర సంబంధం గత 4 సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య కొనసాగుతుంది. గతంలో గొడవలు కూడా జరగడం జరిగింది. ఆ గొడవలు అయిన తర్వాత కూడా నిన్న పథకం ప్రకారం ఏదైతే ఉన్నారో వీరికి 11 ఏళ్ల క్రితము ఆ భార్య పెళ్లి చేసింది. 11 ఏళ్ల క్రితమే పెళ్ళైంది. 2 కుమారులు కూడా ఉన్నారు. అయితే మొత్తం మీద ఎవరైతే మేనల్లుడు ఉన్నారో మేనల్లుడితో కలిసి కూడా ఈమె వివాహేతర సంబంధం పెట్టుకుని నిన్న పథకం ప్రకారం అతను ఒక బంగారం షాపులో ఎవరైతే ఉన్నారో మేనల్లుడు గణేష్ ఒక బంగారం షాపులో పని చేస్తుంటారు. అతన్ని ఇంటికి పిలిపించింది. ఇంటికి పిలిపించినటువంటి ఆ సమయంలోనే మద్యం మత్తులో ఉన్నటువంటి భర్తను అత్యంత దారుణంగా ఇద్దరు కలిసి హత్య చేయడం జరిగింది. హత్య చేసిన తర్వాత అక్కడి నుంచి ఇద్దరు పరారయ్యారు. ప్రస్తుతం మేనల్లుడు అదేవిధంగా భార్య ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. మొత్తం మిర్యాల కూడా అందులో గిరిజన తండాలు ఇదంతా కూడా ఒక గా మారింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ విధంగా చూస్తుండరు. మేనల్లుడితో వివాహేతర సంబంధం ఏంటి? ఇంత కలిసి ఉన్నటువంటి కుటుంబంలో మేనల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకొని భర్త అడ్డుగా ఉండాలని మేనల్లుడు భార్య కలిసి ఈ విధంగా చంపేయడం ఏంటని కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మాకు 2 కుమారులు కూడా ఉన్నారు. ఒక కుమారుడు సూర్యాపేటలో ఉంటారు. ఇంకొక కుమారుడు కూడా అతను వికలాంగ్ ఉన్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పవచ్చు. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ కుటుంబంలో భార్య ఇంత దారుణానికి ఒడిగట్టడం పట్ల కూడా ఆ బంధువులంతా కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వేరే వారితో కూడా కాదు, సొంతం అక్క కొడుకు భార్య అక్క కొడుకుతోటే ఈమె వివాహేతర సంబంధం పెట్టుకొని అడ్డుగా ఉన్నారని భర్తను అడ్డు తొలగించాలన్నటువంటి వాళ్ళతో అతనికి ఫోన్ చేసి పిలిచి కూడా ఎవరైతే గణేష్ మేనల్లుడు ఉన్నాడో గణేష్ ని 27వ తారీఖు ఫోన్ చేసి ఇంటికి పిలిపించుకోవడం జరిగింది. ఆ పథకం ప్రకారమే తాగిన మత్తులో ఉన్నటువంటి భర్తపై అత్యంత దారుణంగా కొట్టి అత్యంత దారుణంగా హతమార్చి ఇంట్లో నుంచి పరారు కావడం జరిగింది. ప్రస్తుతం ఇద్దరు పరారీలో ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించడం జరిగింది. 2 కుమారులు ఉన్నారు. 11 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అంతా కూడా జీవనం కొనసాగుతూనే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. కానీ వివాహేతర సంబంధం పెట్టుకోవడం అదేవిధంగా వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడు, అడ్డు తొలగించాలని భర్తనే హత్య చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. మొత్తం ఆ గ్రామంలో అంతా కూడా ప్రతి ఒక్కరూ ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంపై కూడా అంతా కూడా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం తండాలో కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ రమేష్. రైట్, మొత్తానికి చూసుకోవచ్చు ఇటు నల్గొండ జిల్లాలో అయితే భర్తను అతి కిరాతకంగా చంపింది భార్య. ఇటు ఈ ఘటనకు సంబంధించి ఇటు రవి కుటుంబ సభ్యులైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘాతుకానికి ఎవరైతే పాల్పడ్డారో దీంట్లో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇటు పోలీసులు వారి కోసం అయితే గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇటు రవి నిద్రపోతూ ఉండగా పథకం ప్రకారమే తన ప్రియుడితో కలిసి ఇటు భర్తనైతే హంతమోదించింది లక్ష్మి. గత కొన్ని రోజులుగా గత 4 ఏళ్ల నుంచి ఇటు రవి ఏదైతే లక్ష్మి తన మేనల్లుడితో ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉంది. అయితే తన భార్యకు సంబంధించి అనేక సార్లు ఈ ఘటన తెలిసి తన భార్యను అతను ఎన్నోసార్లు మందలించాడు. సో ఇప్పుడు వాళ్ళ రిలేషన్కి వాళ్ళు అడ్డొస్తున్నాడన్న ఒక కారణంతోనే తాను ఎవరైతే రిలేషన్ మెయింటైన్ చేస్తుందో ఆ మేనల్లుడితో కలిసి ఈ హత్యకు ఏదైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళు హత్య చేశారు. ప్రస్తుతం వాళ్ళిద్దరు కూడా పరారీలో ఉన్నట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ కోసమైతే ప్రత్యేకంగా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తూ ఉన్నారు.